గైస్ ఇంకో మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చేసా. ఈ రోజుల్లో ప్యూరిఫైడ్ వాటర్ క్యాన్స్ వాడని వాళ్ళు ఎవ్వరూ లేరు. సో ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తున్నారు. ఈ 20 లీటర్ వాటర్ క్యాన్తో మనం బాటిల్స్ ఫిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది గైస్. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషనే ఈ ప్రోడక్ట్ అనమాట. సో ఇది ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ పంప్ అనమాట. సో నేను అన్బాక్సింగ్ చేశాను. సో ఇందులో చాలా దానికి సంబంధించినవన్నీ ప్రొవైడ్ చేశాడు. సో ఇది ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ పంప్ మిషన్ అండ్ ఇది పైన పవర్ బటన్ అనమాట. అండ్ దాంతోపాటు ఛార్జర్ ఇచ్చాడు అండ్ అది ఎలా యూజ్ చేయాలో మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడనమాట. సో ఈ ప్రోడక్ట్ ఎలా వాడాలో చూసేద్దాం. సో పైన పవర్ బటన్ ఇచ్చాడు. ఇది మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వాటర్ వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఛార్జర్ పెట్టుకోవడానికి మనకి ఛార్జింగ్ పిన్ ఇచ్చాడు. అండ్ ఈ ఫ్రంట్కి ఒక హోల్ ఉంది కదా, అక్కడ మనం ఈ మెటల్ టూల్ ఇచ్చాడు. సో ఇది దీని నుంచే మనకి వాటర్ వస్తుంది. సో అది మనం అక్కడ ఫిక్స్ చేసుకోవాలి. సో దాన్ని బాగా టైట్గా ఫిక్స్ చేయాలి. లూజ్గా ఫిక్స్ చేస్తే దాని నుంచి వాటర్ వచ్చేస్తుంది. సో చాలా టైట్గా ఫిట్గా ఫిక్స్ చేయండి. అండ్ అది ఫిట్ అయ్యేదాకా కరెక్ట్గా పెట్టండి. అండ్ నెక్స్ట్ కిందన మనం ఈ వాటర్ పైప్ ఇచ్చాడు కదా, సో దాన్ని మనం అక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో కరెక్ట్గా ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే వాటర్ లీక్ అయిపోతుంది. సో అన్నీ కరెక్ట్గా ఫిట్గా ఇన్సర్ట్ చేయాలి. అండ్ దాని వైర్ లెంత్ అనేది చాలా పెద్దదే ఇచ్చాడు. మన వాటర్ క్యాన్ ఎంత ఉంటుందో అంత సరిపడే వైరే ఇచ్చాడు. సో దానికి నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం దీన్ని మన వాటర్ క్యాన్ పై పెట్టి టెస్ట్ చేద్దాం. సో నేను దీన్ని పెట్టాను. సో వైర్ లెంత్ అయితే కరెక్ట్గా సరిపోయింది గైస్. అండ్ దాన్ని నేను ఇలా ఇన్సర్ట్ చేసా. చాలా బాగుంది గైస్, మీరే చూడండి. వాటర్ నేను ఇలా ఆ పవర్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేస్తుంది. లెట్స్ సీ. సో ఇది మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకొని దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ గైస్. సో లింక్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి.